హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రైవేటు ఉద్యోగుల ప్రతి నెల మీ జీతం నుంచి పీఎఫ్ కట్ అవుతోందా? అయితే మీకోసం కేంద్ర ప్రభుత్వం ఒక బంపర్ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఇది మామూలు వార్త కాదు. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఉద్యోగుల బ్యాంకు ఖాతాలో వేల నుంచి లక్ష రూపాయల వరకు వచ్చి పడుతున్న వార్త. అవును, మీరు వింటున్న నిజమే. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఖాతాదారుల అకౌంట్లో జమ చేసే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈసారి వడ్డీ రేటును గతంలో కంటే మెరుగ్గా అంటే 8.25% నిర్ణయించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ రేటు ప్రకారమే మీ ఖాతాల్లో ఉన్న డబ్బుపై వడ్డీని లెక్కించి జమ చేస్తున్నారు. దీనివల్ల లాభం ఎంత పెద్ద మొత్తంలో ఉందంటే, అధికారుల సమాచారం ప్రకారం ఎక్కువ కాలం నుంచి పీఎఫ్ కడుతున్న వారికి భారీగా వడ్డీ కలిసి వస్తోంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో సుమారు 5.5 లక్షల బ్యాలెన్స్ ఉందనుకోండి. వారికి ఈ 8.25% వడ్డీ రేటు ప్రకారం దాదాపు 45,000 నుంచి 46,000 వరకు కేవలం వడ్డీ రూపంలోనే జమ అవుతోంది. ఇప్పటికే చాలా మంది ఖాతాదారుల అకౌంట్లో ₹30,000 నుంచి 46,000 వరకు క్రెడిట్ అయినట్లు మెసేజ్లు వస్తున్నాయి. మరి మీ అకౌంట్లో ఆ వడ్డీ డబ్బులు పడ్డాయో లేదో మీకు తెలుసా? అసలు ఎలా చెక్ చేసుకోవాలి? చాలా సింపుల్. మీరు ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో సులభంగా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మీ యూఏఎన్ నంబర్ మరియు పాస్వర్డ్తో లాగిన్ అయ్యి పాస్బుక్ ఆప్షన్ ద్వారా మీ లేటెస్ట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. అక్కడ వడ్డీ జమ అయిన వివరాలు కనిపిస్తాయి. లేదా మీ రిజిస్టర్ మొబైల్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లేదా SMS పంపడం ద్వారా కూడా బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ వడ్డీ మీ ఖాతాలో పడాలన్నా, మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా మీ యూఏఎన్ ఖచ్చితంగా యాక్టివ్ అయి ఉండాలి. అలాగే మీ ఆధార్, పాన్ కార్డు మరియు బ్యాంక్ ఖాతా వివరాలు కేవైసీ ద్వారా లింక్ అయి ఉండడం తప్పనిసరి. కాబట్టి ఫ్రెండ్స్, అసలు ఆలస్యం చేయకుండా వెంటనే మీ మొబైల్ తీసి మీ పీఎఫ్ ఖాతాలో ఎంత వడ్డీ జమ అయిందో చెక్ చేసుకోండి. ఈ రోజు మీ అకౌంట్లో డబ్బులు పడి ఉండవచ్చు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.